మీరు ఇచ్చిన సమాచారం ప్రకారం మహాలయ పక్షం అనేది భాద్రపద మాసంలో వచ్చే కృష్ణపక్షం. దీన్నే పితృపక్షం అని కూడా అంటారు. ఈ 15 రోజులు పాడ్యమి నుంచి అమావాస్య వరకు పూర్వీకులకు సంబంధించిన పూజలు, తర్పణాలు, శ్రాద్ధ కర్మలు చేయడానికి ఉద్దేశించినవి. మహాలయ పక్షం ప్రాముఖ్యత. మహాలయ పక్షం సమయంలో పితృదేవతలు భూమి మీదకు వస్తారని పురాణాలు చెబుతున్నాయి. ఈ పక్షం రోజులు తమ పూర్వీకులకు తర్పణం, శ్రాద్ధ కర్మలు చేయడం ద్వారా వారికి తృప్తిని కలిగించి వారి ఆశీస్సులు పొందవచ్చని నమ్మకం. ఈ పక్షంలో చేసే కర్మల వల్ల కలిగే ముఖ్య ప్రయోజనాలు: పితృ రుణం తీర్చడం. ప్రతి మనిషి తన జీవితంలో తల్లిదండ్రులు, పూర్వీకుల రుణం తీర్చాలని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ పక్షంలో చేసే కర్మల ద్వారా ఆ రుణం తీరుతుంది. పితృదోషం తొలగిపోవడం. పూర్వీకుల కారణంగా కలిగే దోషాలను, పితృదోషాలు, ఈ కర్మల ద్వారా తొలగించుకోవచ్చు. పితృదోషాల వల్ల కలిగే సంతానలేమి, ఆటంకాలు, అనారోగ్య సమస్యలు వంటివి తగ్గుతాయని విశ్వసిస్తారు. పూర్వీకులకు ముక్తి లభించడం. తర్పణాల ద్వారా పితృదేవతల ఆకలి దప్పులు తీరి వారికి ముక్తి లభిస్తుంది. సంతృప్తి చెందిన పితరులు తమ వంశీకులను ఆశీర్వదిస్తారు. మహాలయ అమావాస్య ప్రత్యేకత. మహాలయ అమావాస్య పితృపక్షంలో చివరి రోజు. ఈ రోజుకు చాలా విశేష ప్రాముఖ్యత ఉంది. ఈ రోజున ఎవరి పూర్వీకుల మరణతిథి తెలియదో, లేదా పితృపక్షంలో ఇతర రోజుల్లో శ్రాద్ధం పెట్టలేకపోయారో వారు మహాలయ అమావాస్య నాడు తర్పణం, శ్రాద్ధ కర్మలు చేయవచ్చు. ఈ ఒక్కరోజు చేసే కర్మల ద్వారా సమస్త పితృదేవతలకు తృప్తి కలుగుతుందని నమ్మకం. ఈ రోజున పితృదేవతలు తమ సంతానం ఇంటి ముందు నిలబడతారని, శ్రాద్ధం చేయకపోతే శపించి వెళతారని పురాణాలు చెబుతున్నాయి. అందుకే మహాలయ అమావాస్యను సర్వపితృ అమావాస్య అని కూడా అంటారు. వివిధ తిథుల ఫలితాలు. మీరు పేర్కొన్నట్లుగా పితృపక్షంలో ఒక్కో తిథినాడు శ్రాద్ధ కర్మ చేయడం వల్ల ఒక్కో రకమైన ఫలితం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. ఉదాహరణకు, పాడ్యమి ధన సంపద, ద్వితీయ రాజయోగం, తృతీయ శత్రునాశనం, పంచమి పుత్ర సంతానం, ఉత్తమ లక్ష్మీ ప్రాప్తి, అమావాస్య సమస్త పితరులకు తృప్తి. మొత్తంగా మహాలయ పక్షం అనేది మన పూర్వీకులకు కృతజ్ఞతలు తెలియచేస్తూ వారికి శాంతి, ముక్తి లభించాలని కోరుకునే ఒక పవిత్రమైన సమయం. ఈ సమయంలో చేసే దానధర్మాలు, ముఖ్యంగా అన్నదానం, ఎంతో పుణ్యాన్ని కలిగిస్తాయని కూడా శాస్త్రాలు చెబుతున్నాయి. శ్రాద్ధ కర్మల యొక్క ప్రాముఖ్యత మరియు వాటి వల్ల కలిగే ఫలితాలను చాలా వివరంగా వివరించారు. మీరు అందించిన సమాచారం ప్రకారం పితృపక్షంలో ఒక్కో తిథినాడు శ్రాద్ధ కర్మ చేయడం వల్ల కలిగే ప్రయోజనాలను నేను క్లుప్తంగా, స్పష్టంగా వివరిస్తాను. పితృపక్షం తిథి ప్రకారం శ్రాద్ధ కర్మ ఫలాలు. పాడ్యమి ఈ రోజు శ్రాద్ధం చేస్తే ధన సంపదలు లభిస్తాయి. ద్వితీయ రాజయోగం అపారమైన సంపదలు కలుగుతాయి. తృతీయ శత్రువులు నశిస్తారు. చతుర్థి ధర్మగుణం కోరుకున్న కోరికలు తీరడం, శత్రువుల వ్యూహాలను ముందుగా పసిగట్టే శక్తి లభిస్తాయి. పంచమి ఉత్తమ లక్ష్మీ ప్రాప్తి కలుగుతుంది. పుత్రకామన ఉన్నవారికి సంతానం లభిస్తుంది. షష్ఠి దేవతలు, పితరులు ప్రసన్నమవుతారు. సమాజంలో గొప్ప గౌరవం లభిస్తుంది. సప్తమి యజ్ఞం చేసినంత పుణ్యఫలం లభిస్తుంది. అష్టమి సంపూర్ణ సమృద్ధి, ధనం, బుద్ధి ప్రాప్తిస్తాయి. నవమి విస్తారంగా సంపద, మంచి గుణాలున్న భార్య లభిస్తుంది. దశమి లక్ష్మీ ప్రాప్తి, పశు సంపద వృద్ధి చెందుతుంది. ఏకాదశి అత్యుత్తమ దానఫలం, అన్ని పాపాలు నశించడం, వేద జ్ఞానం, కుటుంబ వృద్ధి కలుగుతుంది. ద్వాదశి దేశం అభివృద్ధి చెందుతుంది. శ్రాద్ధం చేసే వ్యక్తికి అన్నానికి లోటు ఉండదు. అలాగే పుత్ర, పశు, మేధాబుద్ధి, విజయం, సంపదలు కలుగుతాయి. త్రయోదశి ధనం, సంతానం, ఐశ్వర్యం, దీర్ఘాయువు, ఆరోగ్యం, బంధుమిత్రులలో గౌరవం లభిస్తాయి. చతుర్దశి ఆయుధాల నుండి రక్షణ కలుగుతుంది. అమావాస్య ఈ రోజు శ్రాద్ధ కర్మ లేదా స్వయంపాక దానం చేస్తే అన్ని లాభాలు కలుగుతాయి, అన్ని కోరికలు నెరవేరుతాయి. మహాలయ అమావాస్య ప్రాముఖ్యత. మీరు చెప్పినట్లుగా ఈ 15 రోజులు శ్రాద్ధ కర్మలు చేయలేనివారు కనీసం మహాలయ అమావాస్య రోజునైనా శ్రాద్ధం చేయాలి. ఇది చాలా ముఖ్యమైనది. శ్రాద్ధానికి ప్రత్యామ్నాయ మార్గాలు. ఆర్థిక ఇబ్బందుల వల్ల పూర్తి శ్రాద్ధ కర్మలు చేయలేని వారు కేవలం శాకంతో శ్రాద్ధం చేయవచ్చు. అది కూడా వీలు కాకపోతే
బ్రాహ్మణ స్వయంపాక దానం లేదా గోవుకు గ్రాసం పెట్టడం ద్వారా ఆ పుణ్యాన్ని పొందవచ్చు. అత్యంత సరళమైన విధానం. ఈ పనులేవీ చేయలేని వారు ఒక నిర్జన ప్రదేశంలో అపరాహ్న సమయంలో నిలబడి ఆకాశం వైపు చేతులు పైకెత్తి పితృదేవతలకు నమస్కరించడం ద్వారా కూడా శ్రాద్ధ కర్మ ఫలాన్ని పొందవచ్చు. పితృదేవతలకు సంతృప్తి కలిగించిన వ్యక్తికి భౌతిక సుఖాలు, సంతోషాలు మరియు పరలోకంలో ఉత్తమ గతులు లభిస్తాయని శాస్త్రాలు తెలియచేస్తున్నాయి. మీరు పేర్కొన్నట్లుగా పాల్వంచలోని గట్టాయిగూడెం భక్త ఆంజనేయస్వామివారి ఆలయంలో మహాలయ అమావాస్య సందర్భంగా స్వయంపాక దానాలు నిర్వహిస్తున్నారని వింజమూరి వేణుకుమార్ ఆచార్యులు తెలిపారు. ఇది శ్రాద్ధ కర్మలను ఆచరించడానికి ఒక మంచి అవకాశం.